హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ బాలాజీ రాజు గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9063857686. ఇక ఈ రోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. సంతాన విద్య ఉద్యోగ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారస్తులకు కావలసిన పెట్టుబడులు అనేవి ఈ రోజు అందుతాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృషభ రాశి వారి రోజు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా అతిశయగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి తమ ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. అలాగే నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిలో కొంత ప్రగతి అనేది కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను పొందగలుగుతారు. అలాగే విద్య ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట ఒత్తిడిలు అనేవి తొలగిపోతాయి. పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ అంచనాలను నిజం చేసుకుంటారు. ఇక ఈ రోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృషభ రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.